తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా మరి ఈ యొక్క శుక్రవారము బైబిల్ తరగతికి కూడి ఉన్న స్థానిక సంఘము అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మనము నిన్నటి ఆదివారం నుంచి యోషియా ప్రవర్తన గురించిన అధ్యయనంలోకి మన అందరం కూడా వచ్చాము. అయితే దాని గురించిన వివరణలోకి మనము ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యోషియా గ్రంథము పాత నిబంధన నందు యోషియా గ్రంథము దానిని యొక్క వివరణను మనము పరిశీలన చేద్దాం. అయితే మీకు గతంలో కూడా తెలియజేశాను, యోషియా అనే పేరుకు అర్థం ఏమిటి అంటే రక్షించు లేదా రక్షణ అనే అర్థమవుతుందా? అయితే యోషియా అనే పేరు ఒకవేళ మనము గమనించినప్పుడు యేసు అన్న, యెహోషువ అన్న, యోషియా అన్న ఒకటే అర్థాన్ని ఇస్తూ ఉన్నది అనేది మనము ధ్యానించడం ప్రారంభించాం. అయితే 1వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ యోషియా రాసిన కాలము, ఈ పుస్తకము ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వము 800 సంవత్సరములు అని కూడా చదువుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ యోషియాను గురించిన అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా పాపము చేస్తూ వచ్చారు. ప్రజలందరూ కూడా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ వచ్చారు. వాక్యానికి విరుద్ధంగా ప్రజలందరూ కూడా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు ఎవరిని పిలిచాడు అంటే యోషియాని పిలిచాడు. చూడండి, మనము కూడా ఒకవేళ ఒక కుటుంబంలో ఎవరితో అయినా మాట్లాడాలి అంటే ఆ ఇంట్లో ఎవరు సరైనలో వాళ్ళని మాత్రమే పిలిచి మనం ఏం చేస్తాము, మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు వాళ్ళని మాత్రమే పిలుస్తాము అంటే మన మాట వినే వాళ్ళనే మనము పిలుస్తాం. ఆ మాటల ప్రకారంగా చేసే వాళ్ళతోనే మనం ఏం చేస్తాం, మాట్లాడడం అనేది చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అక్కడ యోషియాను మాత్రమే ఎందుకు పిలిచాడు అంటే దీనిని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే ఆ దేశంలో భక్తిపరుడు ఎవరైనా ఉన్నాడు, ఆ రాజ్యంలో భక్తిపరుడుగా ఎవరైనా ఉన్నాడు అంటే అతనే ఎవరంటే యోషియా అనేది మనకి అర్థమవుతుంది. అయితే ఒక ప్రశ్న వేసుకుని ముందుకు వెళ్దాం. ఒకవేళ మీ కుటుంబంలో భక్తిపరులు ఎవరు అనేది ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? మీ కుటుంబంలో ఎవరు భక్తిపరులు అనే ప్రశ్న మిమ్మల్ని ఎవరైనా అడిగితే మా కుటుంబం అంతా భక్తిపరులమేనండి అని అనగలరా? లేదా నేను మా కుటుంబ సభ్యులు అందరికన్నా భక్తి నాలో ఎక్కువ ఉన్నదండి అని అనగలమా? సరే, ఒకవేళ ప్రశ్న ఇంకొకలాగా మాట్లాడుకుందాం. మీ ఇంట్లో బాగా అందగాళ్ళు ఎవరు అనే ప్రశ్న అడిగాం, అప్పుడేం చెప్తాం? మా అబ్బాయి చాలా అందగాడు లేదా మా మనవడు చాలా అందగాడు అని చెప్పగలం. ఒకవేళ మీ కుటుంబాల్లో ఎవరు బాగా ఆస్తి సంపాదించారు అంటే మేము ఎప్పుడో వచ్చాం కదండి, ఏమీ సంపాదించలేదు, నిన్నగాక మొన్న వచ్చాడు మా వాడు బాగా సంపాదించాడు అంటే చూడండి, ఆస్తి ఎవరిది అంటే చెప్పగలం, అందములో ఎవరు గొప్ప అంటే చెప్పగలం, అన్నిటిలో చెప్పగలము. కానీ భక్తిలో మన కుటుంబంలో గొప్ప ఎవరు అనే ఒకవేళ ప్రశ్న వస్తే మనం ఆన్సర్ ఏమైనా చెప్పగలమా? ఎందుకు చెప్పలేని పరిస్థితుల్లో ఇంకా మనం ఉంటూ ఉన్నాం. ఒకవేళ మీరు గమనించండి, మీ మెడలో ఒకవేళ చైన్ ఉందనుకోండి, ఆ చైన్ నేను లాక్కున్నాను, వెంటనే మీరేమంటారు, ఇది నాది అని మళ్ళా పోట్లాడి ఏం చేస్తారు, తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అది మీ వస్తువు అయితే పోట్లాడి ఏం చేస్తారు, తీసుకుంటారు. అంతేనా? ఈరోజు భక్తి అనేది మీకు సంబంధించినదా కాదా? ఒకవేళ మీకు భక్తి అనేది మీకు సంబంధించినది అయితే ఆ భక్తిని సంపాదించుకోవడానికి మీరు పోరాడుతున్నారా?
చూడండి, గొడవలు చాలా చోట్ల పడుతూ ఉంటాం. బట్టలు ఉతికే దగ్గర పడతాము, నీళ్లు పట్టే దగ్గర పడతాము, బట్టలు ఆరేసే దగ్గర పడతాము, ఇరుగు పొరుగులో చాలా పడుతూనే ఉంటాం. ఎందుకు గొడవ పడతాం? మనది మనము దక్కించుకోవడానికి గొడవ పడతాం. మనది కానిది కూడా దక్కించుకోవడానికి ఒక్కోసారి గొడవ పడతాం. నేనేం చెప్తున్నాను అంటే ఫైట్ చేస్తాం, అంటే పోరాడతాం. నేనేం చెప్తున్నాను అంటే భక్తి అనే దానిని సంపాదించుకోవడానికి ఎప్పుడైనా కూడా పోరాడామా? మరి భక్తి అనే దాని గురించి మనం పోరాడకుండా భక్తి ఎలా వచ్చింది? ఈరోజు చూడండి, ఒకవేళ చిన్నపిల్లోడు పుట్టాడు అనుకోండి, వెంటనే వాళ్ళకి ఏం చేస్తారంటే కాపు కాస్తూ ఉంటారు. అంతేనా ఆ పదమైన అనేది? తర్వాత మరి ఎంటుకలు రాకుండా ఏం పూస్తూ ఉంటారు? సున్నిపిండి వాడుతూ ఉంటారు. అంతేనా? తర్వాత బేబీ ఆయిల్స్ అనేది ఏం చేస్తారు? వాడుతూ ఉంటారు. ఎందుకు? ఆ బిడ్డ ఎదుగుదల బాగా ఉండడానికి. అలాగే ఆత్మ సంబంధంగా కూడా మనం భక్తిని సంపాదించుకోవాలన్నా, ఆత్మ సంబంధంగా మనము ఎదగాలి అన్నా మనం ఏం చేయాలంటే ముందు దానికోసము పోరాడాలి. ఒకవేళ పోరాడకపోతే మన జీవితంలో మనం ఏది కూడా సంపాదించలేము. అయితే దేవుడు ఎవరిని పిలిచాడు అంటే పోరాడమని? యోషియాని పిలిచాడు. అయితే యోషియాని ఎవరి కోసం పోరాడమన్నాడు? ఒకవేళ ఎగ్జాంపుల్గా నేను ఉన్నాను అనుకోండి, నేను కష్టపడి పని చేస్తూ ఉన్నా. ఎవరి కోసం పని చేస్తూ ఉంటా? నా కోసం పని చేస్తా, లేదా నా భార్యాభర్తల కోసం పని చేస్తా, లేదా నా కుటుంబం కోసము పని చేస్తా. ఇప్పుడు యోషియా ఎవరి కోసము పని చేయడానికి వచ్చాడో తెలుసా? సమాజము కోసము పని చేయడానికి వచ్చాడు, లేదా రాజ్యము కోసము పని చేయడానికి వచ్చాడు, పాడైపోయిన జనాలను మార్చడానికి వచ్చాడు. ఈరోజు మీరు గమనించండి, రోడ్లు పాడైపోతే కార్పొరేటరో ఎమ్మెల్యేనో మరమ్మతులు ఒక్కోసారి చేస్తారు, ఒక్కోసారి దానిని ఏం చేస్తారు? విడిచిపెడతారు. అయితే ఆత్మ సంబంధంగా పాడైపోయిన జనాలను బాగు చేయడానికి ఎవరు నిర్ణయాన్ని తీసుకున్నారంటే యోషియా నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఎలాంటి నిర్ణయము అంటే దేవుడు యోషియాని పిలిచాడు. యోషియా, ఈ జనాలందరూ కూడా పాపము చేశారు, ఈ జనాలందరూ కూడా నా మాట వినడం లేదు, ఈ జనాలందరూ కూడా పాడైపోతూ ఉన్నారు. చూడండి, యోషియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యోషియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థమయ్యేటట్టు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయము అంటే, జనాలు ఎందుకు పాడైపోతారంట? జ్ఞానము లేక పాడైపోతారు. ఎవరైనా కూడా దైవభక్తిలో జ్ఞానము సంపాదించకపోతే వాళ్ళు ఏమైపోతారు అంటే పాడైపోతారు ఖచ్చితంగా. ఈరోజు స్థానిక సంఘాలకి, లేదా శుక్రవారం కూడికలకి, లేదా కృతజ్ఞతా కూడికలకి మిమ్మల్ని ఎందుకు రమ్మంటాము అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి. ఒకవేళ ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోలేకపోతే, ఒకవేళ ఆ కూడికలకి నువ్వు రాలేకపోతే నువ్వేమైపోతావంట? పాడైపోతావు. పాడైపోవడం అంటే ఏమిటి? ఒకవేళ మీ జీవితంలో ఈ ఎండాకాలం కదా, పొద్దున్న వండారు అన్నం, ఇప్పుడు తినాలనుకుంటున్నారు, ఉండిద్దా? ఉండదు.
పోనీ రేపటికి ఉండదు, ఏమైపోతుంది? పాడైపోతుంది. పాడైపోవడము అంటే ఏంటంటే ఉపయోగము లేకుండా పోతుంది. అంటే ఈరోజు దైవభక్తిని మనము సంపాదించుకోకపోతే, దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోకపోతే నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు. నీ జీవితం ఏమైపోయింది అంటే వృధా అయిపోతుంది అని దేవుని వాక్యము తెలియజేస్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే కింద వచ్చేపాటికి నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితి. ముందేం చెప్పాడంటే వాక్యాన్ని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సంపాదించుకున్న తర్వాత దానిని ఏం చేయాలంట? గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ మీకు పెన్షన్లు వస్తూ ఉంటాయి కదా, పెన్షన్లు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీకు పెన్షన్ వచ్చింది, ఆ డబ్బులు తీసుకున్నారు, జ్ఞానంగా వెళ్ళి ఎక్కడో పెట్టి మర్చిపోయారు. ఇప్పుడు ఆ డబ్బులు ఏమైపోతాయి? ఉపయోగంగా ఉంటాయా, వృధా అయిపోతాయా? వృధా అయిపోతాయి. అలాగే దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం మాత్రమే కాదు, దానిని ఏమి చేయాలంట? గుర్తు పెట్టుకోవాలి. దానిని ఏం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి. దానిని మరిచిపోకూడదు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోకపోయినా, దేవుని జ్ఞానాన్ని, దేవుని మాటలను మరిచిపోయినా, దేవుడు నిన్నేమైపోతాడంటే మరిచిపోతాడు. ఈరోజు నేను అడుగుతున్న ఒక ప్రశ్న మీ అందరికీ కూడా, దేవుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని మర్చిపోవాలని అనుకుంటున్నారా? మొన్నొకళ్ళు మనకి ఒక పెళ్లి కార్డు ఏదో కార్డు ఉండేది కదా, ఎవరా? అప్పుడు నేను అన్నాను, పోనీ ఒక 1000 రూపాయలు మిగిలింది మనకి అని అన్నా. ఎందుకని? ఆ పెళ్లికో ఫంక్షన్కో పిలిస్తే ఖచ్చితంగా ఏం చేయాలా? ఒక 20 రూపాయలు ఇస్త్రీ బట్టలు వేయాలా, అంతేనా? తర్వాత ఒక 500 1000 రూపాయలు ఖచ్చితంగా ఏం చేయాలా? చదివించాలా. అంటే ఆ కార్డు మా ఇంటికి రాకపోవడము నాకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలే జరిగిందా? సరే. అయితే ఈ లోకములో కార్డు మన ఇంటికి రాకపోతే కీడో మేలో అనేది పక్కన పెడితే, దేవుని వాక్యాన్ని నువ్వు మీ ఇంటిలోకి తీసుకువెళ్ళలేకపోతే, దేవుని వాక్యాన్ని మీ పిల్లలకి, మీ కుటుంబాలకు నేర్పించలేకపోతే, దేవుని వాక్యానుసారంగా మీరు జీవించలేకపోతే ఖచ్చితంగా మీకు ఏం జరిగిద్దంటే మేలైతే జరగదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. చాలా మంది అనుకుంటూ ఉన్నారు వాళ్ళు జీవిస్తున్న జీవితమే సరైనదిగా భావిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా గతంలో ఎలా ఉన్నారో ప్రస్తుతంలో కూడా అలాగే ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు మనల నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే గతము కన్నా ప్రస్తుతం ఏమవ్వాలనుకుంటున్నాడు? మార్పు చెందాలి అని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రియులారా, మరి దేవుడు యోషియాని ఎందుకు పిలిచాడంటే ఆ ప్రజలందరూ కూడా ఏమైపోయారు? పాడైపోయారు. ఆ ప్రజలందరూ కూడా పాడైపోయారు కాబట్టి వాళ్ళని మార్చడానికి ఆయన ఒక ప్లాన్ వేశాడు. దేవుడు పాడైపోయిన ప్రజలను మార్చడానికి ఏం చేశాడంట? ఒక ప్లాన్ వేశాడు. ప్లాన్ అంటే ఏమిటి చెప్పండి? ప్లాన్ అంటే ఏమిటి? పథకం. పథకమేనా? పథకము అంటే ఏమిటి అంటే ఇలా ఒకవేళ చేస్తే మనము లబ్ధి పొందే అవకాశము ఉంటుంది అనేది ఒక ప్లాన్ అంటారన్నమాట. అయితే దేవుడు ఏం ప్లాన్ చేశాడంటే యోషియాని పిలిచాడు. పిలిచి ఏం చెప్తున్నాడు అంటే తన ప్లాన్ ని వివరిస్తూ ఉన్నాడు. ఏమని వివరిస్తున్నాడంటే యోషియా, నువ్వు వెళ్ళి ఒక పెళ్లి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు పాడైపోతే ఇతన్ని ఏం చేసుకోమంటున్నారు? పెళ్లి చేసుకోమంటున్నారు. మళ్ళా ఎవరిని పెళ్లి చేసుకోమంటున్నాడు అంటే దేవుడు ఒక వేశ్యను పెళ్లి చేసుకోమంటున్నాడు. ఇది మనం పోయిన ఆదివారం చదివాం. అయితే వేశ్యను అతను ఏం చేశాడు? పెళ్లి అయితే చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని దేవుడి యొక్క ప్రణాళికలో ఆయన ఎంతమందిని పిల్లలను కన్నాడు? 3 పిల్లలను కన్నాడు. 3 పిల్లలలో ఒక పిల్ల ఆడపిల్ల, 2 పిల్లలు మగ పిల్లలు. అంటే ఇతను పెళ్లి చేసుకోవడమే కానీ
పిల్లల్ని కనడమే కానీ, వాళ్ళకి పేర్లు పెట్టడమే కానీ, ఇది అంతా కూడా ఎవరిని ఫాలో అవుతున్నాడు అంటే దేవుడిని ఫాలో అవుతున్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడో దానినే ఆయన చేస్తూ ఉన్నాడు. అంటే మీకు అర్థమవుతుందా? యోషియా తన కుటుంబాన్ని ఎవరి మాటల ప్రకారంగా నిర్మించాడు? దేవుని మాటల ప్రకారంగా నిర్మించాడు. దేవుని మాటల ప్రకారంగా నిర్మించి ఆ కుటుంబం ద్వారా ఎవరిని మార్చాలనుకుంటున్నాడు? అక్కడ ఉన్న ప్రజలను మార్చాలనుకుంటున్నాడు. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు నీకు భర్తనిచ్చినా, నీకు భార్యనిచ్చినా, నీకు బిడ్డలనిచ్చినా వాటి యందు నువ్వు సంతోషపడడానికి కాదు. నీ బిడ్డలను బట్టి, నీ భర్తను బట్టి నువ్వేం చేయాలి అంటే సమాజాన్ని బాగు చేసే విధముగా చూడాలి. అదేంటి? మనం పెళ్లి చేసుకుంటే, మనం పిల్లలకంటే సమాజం ఎలా బాగుపడింది? ప్రశ్న అర్థమైందా? ఎలా బాగుపడిద్ది అంటే, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను కదా అంటే మీరు అర్థం చేసుకోవాలి బాగా లోతుగా. ప్రతి పురుషుడికి ఎవరు అవసరం? భార్య అవసరం. అలాగే ఆ జనాలు ఆ పెళ్లిలో ఏమర్థం చేసుకోవాలి అంటే, ప్రతి పురుషుడికి భార్య ఎలా అవసరమో ప్రతి వ్యక్తికి దేవుడు అంతే అవసరం. అయితే ఈ భార్యాభర్తలు కలిసినప్పుడు ఎవరు కలిగారంట? పిల్లలు కలిగారు. అలాగే నువ్వు దేవునితో కలిస్తే ఎవరిని కనాలంట? దేవునితో కలిస్తే పిల్లలు ఎలా పుడతారు అంటే, దేవునితో కలిస్తే నువ్వు ఏమి బయటికి కక్కాలి అంటే మంచి పనులను బయటికి పంపించాలి. నీలో చెడ్డ వ్యక్తిని ఏం చేయాలంటే పారవేయాలి. నీలో మంచిని ఏం చేయాలి? బయటకు పంపించాలి. అంతే కదా. భార్యాభర్తలు ఏకమై వాళ్ళు ఇరువురు కూడా ఎవరిని కన్నారంటే ముగ్గురు పిల్లలను కన్నారు. పిల్లలను కనడం అనేది మంచి పనా చెడ్డ పనా? మంచి పని. అలాగే మనము కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి. నమ్ముకున్న తర్వాత భార్యాభర్తలు ఎలా ఏకమయ్యారో మనము కూడా దేవుడితో ఏమవ్వాలంట? ఏకమవ్వాలి. ఏకమవ్వడం ద్వారా ఎవరు పోతారు అంటే మనలో సక్రియలు పుడతాయి, మంచి ఆలోచనలు పుడతాయి, మంచి ప్రవర్తనను కలిగి ఉంటాం. అయితే ఈ మంచి ప్రవర్తనను మనము కలిగి ఉంటాము కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మనలను చూసి ఏం నేర్చుకుంటారు? మంచి నేర్చుకుంటారా? చెడు నేర్చుకుంటారా? మంచి నేర్చుకుంటారు. అంటే మీకు అర్థమైందా? యోషియాని దేవుడు పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకుని పిల్లలే కనమన్నాడు. ఆ కుటుంబ వ్యవస్థ ద్వారా దేవుడు తన ప్రజలను ఏం చేయాలనుకున్నాడంటే మార్చాలనుకున్నాడు. అంటే యోషియా తన కుటుంబాన్ని ఎవరి కోసం ఉపయోగించాడు అంటే దేవుని కోసము ఉపయోగించాడు, ప్రజలను మార్చడానికి ఉపయోగించాడు. అయితే ఇక్కడ నేనేం అడుగుతాను అంటే, మీరు మీ భర్త లేదా మీ భార్య, మీ బిడ్డలు, మీరు సమాజానికి ఏమి చెప్పాలనుకుంటున్నారు? యోషియా తన భార్య, తన బిడ్డల ద్వారా సమాజానికి కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఏంటి ఆ విషయాలు? మొదట కొడుకును కనినప్పుడు దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? తప్పు చేసిన ప్రతి ఒక్కలను దేవుడు శిక్షిస్తానని చెప్తున్నాడు. రెండో కుమార్తెను కనినప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? నేను కనికరమును చూపడం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నన్ను కలుసుకున్నాక, నువ్వు నాతో ప్రయాణం చేసిన తర్వాత తప్పు చేస్తే నేనేం చేయనంటున్నాడు? ఊరుకోను, శిక్షిస్తాను. ఆ శిక్షలో ఏం చూపను? కనికరం అనేది చూపను. అయితే మూడవది ఏమంటున్నాడంటే, నేను నీకు దేవుడు కూడా కాదు. అంటే యోషియా తన భార్య అయిన గోమేరును పెళ్లి చేసుకున్నాడు కదా.
అలాగే మనము కూడా దేవుడితో ఏకమవుతాం కదా. ఏకమైన తర్వాత మరలా మనము పాపము చేస్తే ఆయన మనల్ని ఏం చేయడంట? శిక్షించారు. తర్వాత దానిలో ఆ శిక్షలో ఏం చూపించడంట? జాలి చూపించాడు, కనికరము చూపించాడు. తిరిగి ఏమంటున్నాడంటే నిన్ను విడిచిపెడతాను. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవునిలో ఒక్కసారి మనము ప్రారంభమైన తర్వాత మన ప్రయాణం మరలా మనము తప్పు చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. కాబట్టి ఒకటి. రెండవది, కుటుంబాన్ని మనము దేనికోసము వాడాలి అంటే సమాజము కోసము ఉపయోగించాలి. కుటుంబాన్ని దేని ప్రకారంగా నడిపించాలంటే వాక్యానుసారంగా నడిపించాలి. ఈరోజు మన కుటుంబాలే కానీ మన బిడ్డలే కానీ వాక్యానుసారంగా నడుస్తున్నాయా? గమనించండి. ఒకవేళ మన కుటుంబాన్ని మనము నడిపించకపోతే సరైన విధముగా మనము సమాజానికి చెడును నేర్పించిన వాళ్ళము అవుతాం. కాబట్టి తర్వాత దేవుడు ఒక విషయం చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 10వ వచనం. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎందుకు దున్నకూడదు? అవును, వాటి యొక్క శరీర ఆకారాలను పరిశీలించినప్పుడు మనకు అర్థమైంది ఎద్దు గాడిద ఒకటిగా ఉండలేదు. అలాగే దేవుని మనసు నీ లోక సంబంధమైన మనసు రెండింటిని కూడా నువ్వు ఏం చేయకూడదు? కలపకూడదు. ఒకవేళ ఈ రెండింటిని నువ్వు కలిపినట్లయితే నీ జీవితంలో నువ్వేది కూడా సాధించలేవు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు నీ మనసులు ఎలా ఉన్నాయి? ఎద్దు గాడిదలు కలిపినట్లుగా మీ మనసును ఈ లోక ఆలోచనలను మీరు కలుపుతున్నారా, లేదా ఈ లోక ఆలోచనలకు విరుద్ధంగా జీవిస్తూ ఉన్నారా అనేది మీరు పరిశీలన చేసుకోవాలి. అయితే ఎందుకు మనం పరిశీలన చేయాలి? మనము ఎందుకు దేవునిలో జీవించాలి? మనము ఎందుకు దేవునిని నమ్ముకోవాలి అంటే అప్పుడు చెప్తూ ఉన్నాడు లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వచనము. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకున్నది, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలినప్పుడు వారి నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందని మీతో చెప్పుచున్నాను. అయితే ఇక్కడ చెప్తున్న అర్థము ఒకటైనప్పటికీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతని యొక్క దృష్టి దేని మీద పెట్టాలంటే నిత్యమైన నివాసము మీద పెట్టాలి. ఈరోజు దేవుని మీద నువ్వు దృష్టి పెట్టినట్లయితే, నీ కుటుంబాన్ని వాక్యానుసారంగా నువ్వు నడిపించినట్లయితే నీకు ఏమి కన్ఫామ్ అయిందంటే నిత్యమైన నివాసము కన్ఫామ్ అయింది. ఒకవేళ నీ కుటుంబాన్ని నువ్వు వాక్యానుసారంగా నడిపించలేదు అంటే, నీ జీవితాన్ని వాక్యానుసారంగా నువ్వు నడిపించలేదు అంటే నీకు నిత్యమైన నివాసము అనేది ఉండదు అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనము నిత్యమైన నివాసములోకి వెళ్ళాలి అని అనుకుంటే మనము ఏమి చేయాలంటే మీరు రాసుకోండి. 2 కొరింథీ 6:14 ఏం చెప్తాడంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఇందాకేం చెప్పాడు? ఎద్దును గాడిదను కలపకూడదు అన్నాడు. ఇప్పుడు నిన్ను ఎవరికి దూరంగా ఉండమన్నాడు? అవిశ్వాసులతో దూరంగా ఉండమన్నాడు. ఎందుకు అవిశ్వాసులతో దూరంగా ఉండమన్నాడంటే నీతికి దుర్నీతితో ఏమి సంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. వాళ్ళు చెడ్డవాడు కదా, నువ్వు మంచివాడివి కదా. నువ్వు మంచివాడిని చెడ్డవాడితో సహవాసము చేస్తే నువ్వేమైపోతావంటే
పాడైపోతావు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీ అందరి యొక్క సహవాసము ఎవరితో ఉండాలి అంటే యోషియా లాగా దేవునితో ఉండాలి. మీ అందరి ప్రవర్తన ఎలా ఉండాలి అంటే యోషియా దేవునికి లోబడినట్లుగా మీరు కూడా దేవునికి లోబడాలి. మీరు కూడా యోషియా నిత్యమైన నివాసము కోసం ఆలోచన చేసినట్లుగా మీరు కూడా ఈ భూమి మీద ఆలోచనలు కాదు, కానీ నిత్యమైన నివాసము అనేది ఒకటి ఉన్నది. నిత్యమైన నివాసము అంటే ఏమిటి అంటే అది ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే పడేదు, వైసీపీ ప్రభుత్వం వచ్చినా పడేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దానిని పడేది. ఎందుకంటే ఆ నిత్యమైన నివాసము కంటికి కనపడదు, భూమి మీద ఉండదు. అంటే అది ఎక్కడ ఉన్నదంటే పరమందున ఉన్నది. అంటే యోషియా ఆలోచనలు కూడా ఎక్కడ ఉన్నాయంట? పరమందు ఉన్నాయి. కాబట్టి భౌతికంగా తన కుటుంబాన్ని దేవునిలో కట్టుకోగలరు. నువ్వు కూడా పరమందు నీ ఆలోచనలు ఉండాలి అంటే నీ కుటుంబాన్ని నువ్వు సరిగా కట్టుకోవాలి. నీ భార్యను సరిగా కట్టాలి, నీ బిడ్డలను సరిగా కట్టాలి. వీళ్ళందరూ కూడా సమాజానికి ఉపయోగకరమైన ప్రవర్తనను కలిగి ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే మనము దేవుని నమ్ముకోవడం ద్వారా మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి ఏం జరుగుతుంది చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సర్వసత్యాన్ని మనకు నేర్పిస్తాడంట. సర్వసత్యాన్ని మనకి నేర్పించి సర్వసత్యములోకి మనలను నడిపిస్తాడంట. సర్వసత్యములోకి మనలను ఎలా నడిపిస్తాడు అంటే ఆయన మనకు బోధిస్తాడంట. ఆయన బోధ ఎవరి బోధ అంటే తనంతట తాను ఏమి బోధింపక ఆయన వేటిని వినో వాటినే మనకి బోధిస్తాడు. అలాగే చూడండి, ఆ విషయాన్ని యోషియాతో పోల్చి చూడండి. యోషియా కూడా తనంతట తానే ఏదైనా పని చేశాడా, లేదా దేవుడు ఏదైతే చెప్పాడో దానిని చేశాడా? చెప్పాలి అందరూ కూడా. తర్వాత యోషియా పాడైపోయిన జనాలను దేనిలోకి నడిపించాలనుకున్నాడు? సర్వసత్యములోకి నడిపించాలి. సర్వసత్యములోకి నడిపించడానికి తాను ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. సర్వసత్యంలోకి నడిపించడానికి జనాలందరికీ వాళ్ళ పరిస్థితులు బాగా అర్థం కావడానికి ఆయన పిల్లలను కన్నాడు. అంటే తన జీవితము ఎవరి కోసము దారపోశాడు? దేవుని కోసం. అయితే యోషియాలో నాకు 3 క్యారెక్టర్స్ కనబడుతున్నాయి. అంటే ఒక వ్యక్తిలో మీకు ఎప్పుడైనా 3 క్యారెక్టర్స్ కనబడ్డాయా? మన లోకల్లో కొంతమంది అంటూ ఉంటారు, మేనమామ పోలికి వచ్చావు, లేదా మా చెల్లి పోలికి వచ్చావు, మా అమ్మ పోలికి వచ్చావు అంటాం. అంటే ఒక వ్యక్తిలో ఒక పోలిక కనపడుద్ది, కానీ 2-3 పోలికలు కనపడవు. అంటే కొంతమంది అంటారు కళ్ళు ఒకలాగున్నాయి, ముక్కు ఒకలాగుంది, మూతి ఒకలాగుంది అని అంటూ ఉంటాం. కానీ యోషియా ప్రవర్తన మీరు చూసినట్లయితే 3 కనపడతారు. ఎంతమంది? ఎవరు అంటే మొట్టమొదటిగా యోషియాలో ఎవరు కనపడతాడంటే దేవుడైన తండ్రి కనపడతాడు. తండ్రి అయిన దేవుడు కనపడతాడు. యోషియాలో ఎవరు కనపడతాడంట? తండ్రి అయిన దేవుడు కనపడతాడు. అదేంటి, మనిషిలో దేవుడు ఎలా కనపడతాడు అంటే అందుకే దేవుడు కూడా చెప్పాడు కదా, మన పోలిక చొప్పున మన స్వరూపమందు ఎవరిని చేద్దాము? నరులను చేద్దాం. అంటే నరులలో ఎవరి పోలిక ఉన్నదంట? కానీ ఈ దేవుని పోలికను ఎవరు మూసివేస్తుందంటే ఈ లోకంలో పాపాలు మూసేస్తారు. కానీ యోషియాలో మాత్రం ఏం లేదు, పాపము లేదు కదా.
కాబట్టి ఇతనిలో ఎవరు కనబడుతున్నారు ఇప్పుడు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు ఏం గుణాన్ని కలిగి ఉన్నాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో దేవుడు లోకాన్ని ఏం చేశాడంట? ప్రేమించాడు. ప్రేమ అంటే ఏంటో తెలుసా అసలు మీకు? చాలా మంది రుద్దులు చూపిస్తూ ఉంటారు ప్రేమ. వాస్తవానికి వీళ్ళ దగ్గరే డబ్బులు ఉండవు. ఆ పెన్షన్ 2500 3000 ఇస్తే దానిలో 1500 ఖర్చు పెట్టి ఇంకొక 1500 వాళ్ళ అమ్మాయిలకు వాళ్ళ అబ్బాయిలకు పంపించే రుద్దులు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. సరే, ఒకవేళ ఈ వృద్ధులకి పిల్లలు ప్రేమించి పిల్లలు ఒక 1000 రూపాయలు 2000 పంపించే పిల్లలు కూడా ఉన్నారు. అంటే ప్రేమ ఉంటే మనం ఏం చేయగలమంట? వాళ్ళ యొక్క అవసరాలను తీర్చగలం. అంతేనా? ఇప్పుడు యోషియా ఎవరిని ప్రేమించాడంటే మొదటిగా దేవుణ్ణి ప్రేమించాడు. ఈ యోషియా ఎవరిని ప్రేమించాడంటే తన ప్రజలను ప్రేమించాడు. కాబట్టి తాను ఏం చేసుకున్నాడంటే పెళ్లి చేసుకున్నాడు. అంటే ప్రేమ ఏం చేసిద్ది అంటే జనాలను రక్షించే విధముగా నడిపించింది. ఈరోజు కాబట్టి యోషియాలో ఎవరు కనపడ్డారంటే తండ్రి అయిన దేవుడు కనపడినట్లుగా మనకు అర్థమవుతుంది. యోషియాలో క్రీస్తు కనపడ్డాడు. తండ్రి ఎలా కనపడ్డాడంటే ప్రేమ ద్వారా అని చెప్పుకున్నాం. యోషియాలో ఎవరు కనపడ్డాడంటే యేసు క్రీస్తు కనపడ్డాడు. యేసు క్రీస్తు ఎలా కనపడ్డాడంటే యేసు క్రీస్తు ఆయన ఏ సంబంధి కాదు అంటే భూ సంబంధి కాదు. ఆయన మొదటిగా పర సంబంధి. ఆ పర సంబంధి ఎవరి మాట విన్నాడు? తండ్రి మాట విని భూమి మీదకి వచ్చాడు. నువ్వు కిందకి వెళ్ళు అని చెప్పగానే కిందకి వచ్చేసాడా లేదా? యోషియా కూడా దేవుని మాట విని ఏకాంగులుగా ఉన్నాడు. ఏకాంగులుగా అంటే సింగిల్ బ్యాచులర్ గా ఉన్నవాడు. ఎవరిని చేసుకున్నాడంటే వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాడు. ఒక వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. అది కష్టమా ఇష్టమా? ఎవరైనా అందమైన అమ్మాయిని చేసుకో, 6 తరాలు 7 తరాలు అటు ఇటు బాగున్న వాళ్ళని చేసుకో, ఆస్తున్న వాళ్ళని చేసుకో అంటారు. కానీ యోషియాని దేవుడు ఏం చెప్పాడంటే నిన్ను ఇబ్బంది పెట్టే అమ్మాయిని పెళ్లి చేసుకో. ఇబ్బంది. అలాగే యేసు క్రీస్తును కూడా దేవుడు నువ్వు భూమి మీదకి వెళ్తే ఏమవుతావు? ఇబ్బందులు పడతారు. ఎవరు? యేసు క్రీస్తు. యోషియా కూడా పెళ్లి చేసుకుంటే ఏం పడతాడు? క్రీస్తు ఎలా ఇబ్బంది పడినా ఆ భూమి మీదకు వచ్చాడో యోషియా కూడా ఇబ్బందులు పడ్డా కూడా ఎక్కడికి వచ్చాడు? పెళ్లి అనేది చేసుకున్నాడు. పిల్లలు అనేది కన్నట్టుగా మనమైతే చూస్తూ ఉంటాం. చూడండి 1వ పేతురు 4వ అధ్యాయం. 1వ పేతురు 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. మళ్ళా చదువుతున్నాను చూడండి. క్రీస్తు శరీరమందు ఏం పడ్డాడంట? శ్రమ పడ్డాడు. యోషియా కూడా మీరు గమనించండి. యోషియా ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే ఒక వేశ్యని పెళ్లి చేసుకున్నాడు కదా. ఇతను ఆమెతో సంసారం చేసినప్పుడల్లా, ఆమెతో కలిసినప్పుడల్లా, ఆమెతో జీవితాన్ని పంచుకున్నప్పుడల్లా యోషియాకి ఏం గుర్తొచ్చింది అంటారు? ఇలా చెప్తే మీకు అర్థం కాదేమో. మీ దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారు, వడ్డీ కట్టట్లా, అసలు కట్టట్లా. వాళ్ళని చూస్తే మీకు ఏమనిపించింది ఇప్పుడు చెప్పండి? కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? డబ్బులు తీసుకున్నాడు కాబట్టి కోపం. ఇప్పుడు అలాగే ఈ యోషియా ఈ అమ్మాయిని చూసినప్పుడల్లా కూడా ఏం గుర్తు రావాలి? ఈమె వ్యభిచారి, ఈమెను చేసుకున్నా, ఈమె చేసుకున్నా అని ఆయన పొడుచుకున్నాడా? పొడుచుకోలా. ఆయన ఏమనుకున్నాడంటే ఇది దేవుడు నాకు చేయమన్నాడు కాబట్టి నేను చేశా. అది కష్టమైనా కూడా దానిని ఏం పడ్డాడంటే ఇష్టపడ్డాడు. అలాగే యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శిలువ మరణం అనుభవిస్తాడని తెలుసు, ఆయన్ని కొరడాలతో కొడతారని తెలుసు, ముళ్ళ కిరీటం పెడతారని తెలుసు, ఉమ్మి వేయబడతామని తెలుసు, పిడి గుద్దులు పడతాయని తెలుసు. అయినా కూడా భూమి మీదకి ఏం చేశాడు? వచ్చాడు. భూమి మీదకు వచ్చి ఏం పడ్డాడంటే తన శరీరమందు
శ్రమ పాత్ర. యోషియా కూడా తన భార్య అందు ఎంతో భారమైన ఇబ్బంది అయినా శ్రమపడి ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకుని పిల్లలను అన్నాడు. ఈరోజు చూడండి, ఇష్టం లేని పెళ్లిళ్ళు చేస్తే ఒక 6 నెలలు సంవత్సరం చేసుకుంటారు, తర్వాత ఏమైపోతారు? వాళ్ళు విడాకులు తీసుకుంటారు. కానీ యోషియా 3 పిల్లలను అన్నాడు. అంటే దీనిని బట్టి మనం చూస్తూ ఉంటే యోషియా తండ్రిలాగా ప్రేమ కలిగి ఉన్నాడు, క్రీస్తులాగా తండ్రికి లోబడుతూ శ్రమలు పడుతూ ఉన్నాడు. చూడండి, అదే పేతురు గ్రంథం 4:2 ఇంకొక విషయం చెప్తాడు. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు, మిగిలిన కాలము ఇక మీదట మనజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు. అంటే యేసు క్రీస్తు భూమి మీద బ్రతికినప్పుడు ఎవరికి నచ్చినట్లుగా జీవించాడంట? మనజాసలకు ఇష్టముగా కాదు. ఈరోజు చూడండి, మీ కుటుంబంలో ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఏం చేస్తారు మీరు? ఒకవేళ ఉదాహరణకి ఒక మాట్లాడుకుందాం, మీ ముందు చికెన్ ఉంది, మీ ముందు చేప ఉంది, మీ ముందు మటన్ ఉంది. వింటున్నారా నిద్రపోయిన వాళ్ళు కూడా? ఏం చెప్పాను చెప్పండి? చికెన్ ఉంది, చేప ఉంది, మటన్ ఉంది. ఇప్పుడు వీటిలో ఏదో ఒకటి మీ కుటుంబంలో ఒకటే ఉండాలి. ఎన్ని ఉండాలి? ఇప్పుడు మీరేం చేస్తారు? మా ఇంట్లో ఎప్పుడు ఆ 3 లేవండి అంటారా? మీ ముందు కళ్ళ ముందే ఉన్నాయి, దాంట్లో ఒకటే వండగలరు. ఇంట్లో వెళ్ళి ఏం వండుదాం అని అడుగుతారా? మీకు ఏది ఇష్టమో అదే చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు కుటుంబ వ్యవస్థను ఎలా ఉండమంటున్నాడంటే, నీకు నచ్చినట్లుగాను నాకు నచ్చినట్లుగా జీవించడమో కాదు. దేవుడు కుటుంబ వ్యవస్థను ఎలా ఉండమన్నాడంటే, నీ మనజాసలకు కాదు కానీ దేవుని ఇష్టానుసారముగా ఉండాలి. అంటే నువ్వు కుటుంబంలో చేసే ప్రతి పని కూడా ఎవరితో డిస్కస్ చేయాలంట? మీ కుటుంబాల్లో మీరు చేసే పనిని మీ కుటుంబాల్లో పంచుకుంటున్నారా? ఒకవేళ మీరు పంచుకోకపోతే మీరు వాక్యానికి విరుద్ధంగా నడుచుకున్న వాళ్ళే అవుతారు. అంటే మనం ఒక పనిని చేస్తున్నప్పుడు దానిని మనం ఏం చేయాలంట? మన కుటుంబముతో పంచుకోవాలి. అయితే తర్వాత ఇప్పటిదాకా యోషియాలో తండ్రి ప్రేమ కనపడింది, క్రీస్తు పడ్డ శ్రమ కనపడింది, యోషియాలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా కనపడ్డాడు. యోషియాలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కనపడతాడు అంటే, చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును అనాథులుగా విడవను, మీ యొద్దకు వచ్చును, కొంతకాలమైన తరువాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా విడిచిపెట్టడంట? అనాథలుగా విడిచిపెట్టడం. యోషియా కూడా పాపము చేసిన ప్రజలను విడిచిపెట్టాడా, లేదా వాళ్ళను కాపాడడానికి ప్రయాసపడ్డాడా? ప్రయాసపడ్డాడు. అంటే మనము కూడా మన జీవితంలో ఎప్పుడైనా కూడా ఎలా ఉండాలి అంటే, మన కుటుంబాలనే కానీ, మనల్ని ప్రేమించిన వారినే కానీ, మన స్థానిక సంఘాలనే కానీ ఎలా చేయకూడదు? విడిచిపెట్టకూడదు. యోషియా చెడ్డవాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళని ఏం చేయాలనుకున్నాడు? మార్చాలి. మార్చడానికి ఆయన ఎన్నుకున్న విధానం ఏమిటి? పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళ ద్వారా వాక్యాన్ని తెలియజేయడం. చూసారా, యోషియాలో తండ్రి ప్రేమ కనపడింది, యోషియాలో క్రీస్తు యొక్క త్యాగము కనపడింది, యోషియాలో పరిశుద్ధాత్మలాగా ఎప్పుడు కూడా అన్ని విషయాలు తోడుగా ఉన్నట్లుగా కనపడ్డాడు. అంటే యోషియాలో దేవుడు స్వరూపమందు నిర్మించబడ్డ వ్యక్తిగా మీకు కనపడుతున్నాడా? యోషియాలో నువ్వు ఉంటున్నావా?
యోషియా తండ్రి ప్రేమలాగా ఉన్నట్లుగా నువ్వు కూడా అందరి ఎడల ప్రేమ చూపిస్తున్నావా? యోషియా ఎవరి మీద మాత్రమే ప్రేమ చూపించాడు? మంచోళ్ళు మాత్రమే ప్రేమ చూపించాడా? వేశ్య అయిన భార్య మీద ప్రేమ చూపించాడు. తప్పుగా నడుచుకుంటున్న ప్రజల మీద కూడా. ఈరోజు నువ్వు అందరి మీద కూడా ఒకే ప్రేమను కలిగి ఉన్నావా? ఒకవేళ నీ చుట్టుపక్కల వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, నువ్వు ఇబ్బంది పడుతున్నావా లేదా ఎదిరిస్తున్నావా? యేసు ఏమయ్యాడు? ఇబ్బంది పడ్డాడా? ఎదురు తిరిగాడా? ఇబ్బంది పడ్డాడు. ఎందుకు ఇబ్బంది పడ్డాడు? దేవుని మాటల ప్రకారం. ఈరోజు మనము కూడా ఈ లోకంలో తండ్రి లాంటి ప్రేమ కలిగి ఉండాలి. తండ్రి లాంటి ప్రేమను కలిగి ఉన్నప్పుడు క్రీస్తుకు వచ్చిన కష్టాలు మనకు కూడా ఏమవుతాయంట? వస్తాయి. ఆ కష్టాలను మనం ఎదుర్కోవాలా, ఓర్చుకోవాలా? ఈరోజు ఓర్చుకునే స్వభావం మనలో ఉందా? ఓర్చుకునే స్వభావం. ఈరోజు ఒక సమస్య వస్తే నోరు వేసుకుని పడిపోయేవాళ్ళు, చేతులు కాళ్ళు వేసుకుని పడిపోయేవాళ్ళు, తగాదాలకు 10 మందిని పోగేసుకునే వాళ్ళే కనపడుతున్నారు. కానీ క్రీస్తులాగా నేను ఓర్చుకోవాలి, నేను ప్రేమను మాత్రమే చూపించాలి అని అనుకుంటున్నామా? మనకు వచ్చిన బూతులు, మనకి రాని బూతులు ఎన్ని పడతాయని మనం ఏం చేస్తాం? క్రీస్తు దేవుని మాటను నిలబెట్టడానికి కష్టపడినట్లుగా మనము స్థానిక సంఘాన్ని నిలబెట్టడానికి మనం ఎప్పుడైనా ప్రయాసపడ్డామా? ప్రయాస. క్రీస్తు శ్రమ పడ్డాడు కదా, నువ్వు ఎప్పుడైనా స్థానిక సంఘం కోసం శ్రమ పడ్డావా? యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించాడు కదా, ఈ జీవితంలో ఆయన ఆనందముగా ఉన్న రోజులు ఎన్ని ఉన్నాయి? ఆయన ఈ జీవితం ఎవరి కోసం అనుకున్నాడంటే దేవుని కోసం అనుకున్నాడు. అందుకే ఆయన ఏమయ్యాడంటే యేసుక్రీస్తు. ఈరోజు నీ జీవితాన్ని నీ భర్తలో, నీదో, బిడ్డలదో అనుకుంటున్నావు, కానీ ఈ జీవితము నా దేవుడిది అని నువ్వు ఎన్నడూ అనుకోలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఎవరి కోసం శ్రమ పడలేకపోతున్నావు? దేవుని కోసము శ్రమ అనేది పడలేకపోతూ ఉన్నావు. ఆ శ్రమ పడి ఓర్చుకోను కూడా లేకపోతున్నావు. ఈరోజు చూడండి, చాలా మంది పెద్ద వయసు వచ్చిన తర్వాత పిల్లలు తెలుసో తెలియకో పెద్దలను అడుగుతారు. కోపంలో అరిసే వాళ్ళు ఉంటారు, పరిస్థితులను బట్టి అరిసే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా అర్పించుకున్నారా మీరు? అర్థం కాలా మీకు? చెమట్లు కక్కి మరీ చెప్తున్నా నేను, అయినా మీరు నిద్ర ఎలా పడుతుంది మీకు? నాకు అర్థం కావట్లా. అయితే నేనేం చెప్తున్నానంటే, ఏం చెప్పాను ఇప్పుడు? పిల్లలతో ఎప్పుడైనా తిట్లు తిన్నారా? మా అమ్మని కూడా మేము తిన్నాం, మీరు తినలేదా? మా వాళ్ళు కూడా మమ్మల్ని తిడుతున్నారు. అంటే తిట్టినా కూడా ఓర్చుకోగలుగుతున్నావా? అంటే తిట్టించుకోమనేది కాదు నా ఉద్దేశం, ఓర్చుకోవడం అనేది నా ఉద్దేశం. నువ్వు ఓర్చుకుంటే నీకు ఎవరు పరిపూర్ణ అవుతారు? ఒక అత్త అంటేనే ఇబ్బందులు పెట్టిద్దని, అంతేనా? మీ అత్తలు కూడా మీరు పెట్టుండారు, మీరు మీ కోడలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే మీ మనసులు కలవకపో. అత్త ఒకసారి గిన్నె కడగమంటే చాలు, 2 సార్లు కడగాలంటారు. కోడలు ఏం చేస్తుంది? ఒకసారి కడిగినా 2 సార్లు కడిగినా అదే నీళ్ళు కదా అని అనుకుంటాం మనం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏమైంది? గొడవచ్చు. అంటే అభిప్రాయాలు కలవకపోతే ఏమైపోతున్నావు? ఈరోజు దేవుని స్వరూపమందు నిర్మింపబడ్డ నువ్వు, నీ అభిప్రాయాలు దేవుడితో కలుస్తున్నాయా? నువ్వు మరి దేవునితో నీ అభిప్రాయాలు కలవకపోతే నువ్వు క్రీస్తులో ఎప్పటికీ కూడా ఏమవ్వలేవు, పరిపూర్ణుడివి. ఆయన స్వరూపాన్ని నువ్వు ఎప్పటికీ కూడా ధరించలేవు అని తెలియజేస్తూ ఉన్నాడు. లోకంలో ఒక మాట అంటూ ఉంటాం, మాకు కూడా ఒక్కోసారి కోపం వస్తూ ఉన్నది. ఇంత కూడా ఒక వ్యక్తి మీద నా బండి తీసుకుపోయాడు రా అంటే రకరకాల అడ్రస్లు చెప్తాను, నాకు టైం అయిపోతుంది, కోపం వచ్చేస్తుంది. మనసులో ఇంకో మనిషి బయటకు వస్తాడు కదా అప్పుడప్పుడు, వచ్చేస్తున్నాడు అంటే మనలో ఇంకో మనిషి ఉన్నాడు. అయితే ఆ మనిషి మేలు చేసే మనిషా, కీడు చేసే మనిషి అనేది ముఖ్యం. మనలో దాగి ఉన్నది యేసు దేవుని స్వరూపము దాగి ఉంది, మనలో సాతాను స్వభావం కూడా
కానీ నువ్వు ఏది కనపరుస్తావు అనేది ముఖ్యం. ఈరోజు మీరు ఎప్పుడైనా డ్యాన్స్ చేశారా? డ్యాన్స్ చేసేటప్పుడు ముందుగా ఏం చేస్తారంటే బాగా ప్రాక్టీస్ చేస్తారు. బాగా ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీదకి వెళ్ళాక పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలే. అతను బాగా చేసినట్ట చేయనట్ట? చేయనట్ట. ఒక వ్యక్తి డాన్స్ ప్రాక్టీస్ అసలు ఏం చేయలే, స్టేజ్ మీదకి వెళ్ళి విరగదీస్తాడు అన్నమాట. ఏం తీశాడంట? విరగదీస్తాడు. ఇప్పుడు ఇతను ఏం చేసినట్టు? బాగా చేసినట్టు. ఈరోజు ఈ భూమి మీద నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? తండ్రి ప్రేమ కలిగి ఉన్నావా? క్రీస్తులాగా శ్రమ పడుతున్నావా? పరిశుద్ధ ఆత్మలాగా సంఘానికి, నీ కుటుంబానికి తోడుగా ఉంటున్నావా? ఈరోజు చాలా మంది పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు విడిచిపెడుతున్నారు. ఒక్కోసారి తల్లిదండ్రులే పిల్లలకు ఫ్రీడమ్ ఉండాలా, స్వేచ్ఛ ఉండాలా, వేరుగా వెళ్ళిపోండి అని కూడా అనేవాళ్ళు ఉంటున్నారు. అని దేవుడు ఎప్పుడు తన ప్రజలను విడిచిపెట్టడు. మరి దేవుని బిడ్డలమైన మనము మన బిడ్డలను విడిచిపెట్టకూడదు. మన బిడ్డలే కాదు, మన స్థానిక సంఘాలను కూడా మనం ఏం చేయకూడదంట? విడిచిపెట్టకూడదు. కాబట్టి ప్రియులారా, మీరు బాగా ప్రయాసపడాల్సిన అవసరము ఉన్నది. అయితే ఈ గుణాలు మీరు రావాలి అంటే, తండ్రి ప్రేమ, క్రీస్తు ఓర్పు, పరిశుద్ధాత్మ తోడు లాంటి స్వభావాలు మీరు రావాలి అంటే రోమీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమే ఆలోచన చేసి కొనకుడి. ఏం చేయకూడదంట? నువ్వు యేసుక్రీస్తును ధరించుకునేవాడివైతే దేని గురించి ఇంకా మర్చిపోవాలా? అందుకంటే అది ఏమి తిందుమా, ఏమి తాగుదమా దానిని మీరు మర్చిపోండి. ఈరోజు చాలా మంది సంఘాల్లో ఎందుకు కూర్చోలేకపోతున్నారు, ఎందుకు కార్యక్రమాల్లో కూర్చోలేకపోతున్నారంటే ఎక్కువ రీజన్స్ ఏముంటాయి చెప్పండి? వండుకోవాలి, ఉతుక్కోవాలి, కడుక్కోవాలి, ఊడ్చుకోవాలి. ఇవేనా? ఇవన్నీ కూడా దేనికోసం? ఆత్మ కోసమా? అసలు ఓడమంది మనసుని, కడుక్కోమంది మనసుని, అంతేనా? కష్టపడమంది మనసుని. కానీ నువ్వెక్కడ కష్టపడుతున్నావు? బయట. ఏంటి అంటే అందుకే లేట్ అయిందండి. దేనికంట? అందుకే అయ్యిందంట. అదేంటి? కష్టపడమంది అక్కడ కాదు కదా నిన్ను. ఇప్పుడు ఒకవేళ మీ చెవిదిద్ది మీ ఇంట్లో పడేసుకున్నారు, ఎక్కడ ఎదుగుతారు? చర్చిలో ఎతకండి, దొరకదా? ఎందుకని? అక్కడే ఎతకాల, ఇక్కడ ఎదిగితే ఏమంటారు? అలాగే దేవుడు కష్టపడమందేమో ఇక్కడ, మనం కష్టపడేదేమో ఆ రోడ్డు మీద పప్పుల కోసం, ఆ రోడ్డు మీద నీళ్ళ కోసం, ఆ పొయ్యి మీద వంట కోసం, ఆ వంట మనం పొట్ట కోసం. అంటే ఈ పొట్ట కోసం వండుకునేదంతా పిచ్చి పనేనా? పిచ్చి పనే. దేనితో పోలిస్తే? దేనితో పోలిస్తే? అవును, ఏలియా పిలిచాడు ఎలీషాని. ఎలీషా ఎక్కడ పని అక్కడ విడిచిపెట్టి దేవునితో. ఈరోజు మీకు టైం చెప్తున్నావు, రోజు చెప్తున్నావు, సిద్ధపడమంటున్నావు, కానీ సమయమైనా అది కుర్చీలు ఏమవట్లా, నిన్నట్లా. అంటే ఇక్కడ ఎంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు? కుర్చీలు ఎన్ని ఖాళీ ఉంటే అన్ని పిచ్చోళ్ళే ఉన్నారు, అంతేనా? ఎన్ని కుర్చీలు ఉన్నాయి? 50 కుర్చీలు. అంటే 50 మంది పిచ్చోళ్ళు స్థానిక సంఘం అయిపోయింది మనం, అంతేనా? కాబట్టి ప్రియులారా, అది నేనంటున్న మాటలో కాదు. మళ్ళా నన్ను పిచ్చోడా అన్నారా, మందుకు డబ్బులు ఇవ్వండి నేను ఇవ్వలేను కూడా. మళ్ళా కిందకు వచ్చేద్దాం. అయితే ఎందుకు మనము గొప్ప వాళ్ళం అవ్వాలంటే పిచ్చోళ్ళం కాకూడదు. ఇప్పుడు పైన చెప్పాడు, యేసు క్రీస్తును ధరించుకోవాలంటే ఈ శరీరం గురించి నువ్వు ఆలోచన చేసుకోవద్దు. మరి దేని గురించి ఆలోచన చేయాలి అంటే అది చెప్తున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయము 49వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 49వ వచనం. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి కోరికను ధరించుకున్న ప్రకారం పరలోక సంబంధి కోరికలు ధరింతుము. ఇంతాకేమన్నాడు అంటే శరీరం గురించి ఆలోచించద్దు. నువ్వు అసలు ఏ రూపమో తెలుసా? పరలోక సంబంధిని. నువ్వు నేను ఏ సంబంధం అంట? పరలోక సంబంధం. అంటే మన పౌరసత్వము, నీ ఓటర్ కార్డు, నీ ఆధార్ కార్డు, నీ రేషన్ కార్డు అన్ని ఎక్కడ ఉన్నాయంట?
పరలోకము. అంటే నువ్వు ఎక్కడ పని చేయాలి ఇప్పుడు? పరలోక సంబంధమైన ఆలోచనల కోసం పని చేయాలా, పరలోక సంబంధమైన విషయాల కోసం పని చేయాలా? కానీ నువ్వు అక్కడ పని చేయట్లేదు, ఇక్కడ పని చేస్తున్నావు అంటే నువ్వెవరో నువ్వే ఒక్కసారి పరిశీలన చేసుకోండి. అయితే కాబట్టి మన అందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నీలో తండ్రి ప్రేమ రావాలి అంటే మొదటిగా నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, నేను పరలోక సంబంధిని. నేనే సంబంధిని? పరలోక సంబంధిని. నేను పరలోక సంబంధిని కాబట్టి తండ్రి లాంటి ప్రేమ నాలో ఉండాలి, క్రీస్తు లాంటి త్యాగము నాలో ఉండాలి, పరిశుద్ధాత్మలాగా తోడుగా నేను కూడా ఉండాలి. యోషియా అలాగే ఉన్నాడు, యోషియా అలాగే ఉన్నాడు. ఈయన అంటే ఈయన యొక్క దృష్టి ఎవరి మీద ఉందంటే ఇప్పుడు పరలోక సంబంధం మీద ఉంది. అంటే తన శరీరం మీద ఆయన ఏం పెట్టుకోలేదు. ఈరోజు నిజముగా కూడా చూడండి, మీరు పెళ్లి సంబంధాలు చూస్తే బాగా బొగ్గులాగా ఉన్న అమ్మాయి ఉంది. దేవుడి దేవాలు మన సంఘంలో లేరు అలా, మళ్ళీ మీరు నన్ను అన్నారని మీరు అనుకోవద్దు. బొగ్గులాగా ఉంది అనుకోండి. ఈ అమ్మాయికి మీ అబ్బాయిని ఇవ్వాలంటే మీరు ఇష్టపడతారా? ఎందుకు? ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవాలంటే అవతల హీరోయినే ఉండాలా, నువ్వు హీరో కావు. మళ్ళా అవతల మాత్రం ఎవరు కనపడాలంట? హీరోయినే కనపడాలి. నువ్వు మాత్రం ఎలా ఉండవు? ఈరోజు భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాలి అంటాం. కానీ మనం దానికి తగ్గట్టు ఉంటామా? కానీ మనకు మాత్రం ఏం కావాలా? ఆశీర్వాదం. ఎలా వస్తాయి? ఎలా ఇస్తాడు? ఇందాక మీకు చెప్పినప్పుడు పోగొట్టుకునేది అక్కడ, ఎతికేది ఇక్కడ, కష్టపడేది అక్కడ, అడిగేది ఇక్కడ. అంతేనా? నువ్వు అడుగుతున్నావు అంటే కష్టపడి అడగాలా, కష్టపడకుండా వచ్చి అడిగావు అంటే నీ అడిగిన దానికి వచ్చిందా రాదా? ఇప్పుడు మన స్థానిక సంఘంలో మనము కొన్ని చెప్పట్లేదు, చేయాల్సినవి కొన్ని చేసుకుని పోతున్నాం. కళ్ళ ఆపరేషన్ చేసిన వాళ్ళకి స్థానిక సంఘంలో నా ఆలోచన ప్రకారంగా కొంత నిర్ణయించుకుంటున్నాం, కొంత ఇస్తున్నాం. ఒంట్లో బాగున్న వాళ్ళకి మరి ఫ్రూట్స్ ఏదో చేయగలిగేది చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు ఎవరికో బాలా అని ఏంటి వాళ్ళకి బాగాలేదు, నువ్వు ఫ్రూట్స్ ఇవ్వలేదని నన్ను అడిగారు అనుకో, నేనేమంటా? వాళ్ళు ఎవరు అసలు, వాళ్ళకి నాకు సంబంధం ఏంటి అసలు అనేది నేను అడుగుతానా? ఈరోజు దేవుడు కూడా నిన్ను దీవించాలి అంటే నువ్వు ఏ సంబంధిగా ఉండాలా? నువ్వు పరలోక సంబంధిగా లేకపోతే ఆయన ఏమంటాడు? నువ్వెవరు? అక్రమము చేయవాళ్ళ నా యొద్ద నుండి పొండి, తొలగిపోండి, అసలు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటాడు. ఈరోజు దేవుడు మనల్ని కూర్చోమనే వాళ్ళగా ఉన్నామా, పొమ్మనే వాళ్ళగా ఉన్నామా? అర్థమైందా మీకు? కూర్చోమనే వాళ్ళగా మనము ఉండాలి. అయితే దేవుడు మనల్ని కూర్చోమనే వారిగా మనం ఉండాలి అంటే మనం ఎలా తయారు చేయబడాలా? అదే చెప్తున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. మనం ఎలా ఉండాలంటే, క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ఈ రోజు నువ్వు ధరించుకోవాల్సినది ఏమిటి అంటే క్రీస్తునే ధరించుకోవాలి. ఎందుకు అంటే యోషియా విశ్వాసాన్ని బట్టి తండ్రిలాగా, క్రీస్తులాగా, పరిశుద్ధాత్మలాగా ఉన్నాడు. నువ్వు కూడా దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించాలి అనే ఉద్దేశము ఉంటే, నువ్వు పరలోక సంబంధి అనిపించుకోవాలనే అభిప్రాయము ఉంటే నువ్వెవరిని ధరించుకోవాలంటే యేసు క్రీస్తును ధరించుకోవాలి. మరి నువ్వు ఎవరిని ధరించుకుంటున్నావు? ఈరోజు ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు ధరించుకుంటూ ఉన్నావు. ఫోన్ని ధరించుకుంటున్నావు, టీవీని ధరించుకుంటున్నావు, యూట్యూబ్ని ధరించుకుంటున్నావు, రకరకాల వాటిని ధరించుకుంటున్నావు. అయితే ఈరోజు మనము ఎవరికి రుణస్థలం? పరలోకానికి రుణస్థలమా, భూలోకానికి రుణస్థలమా? నువ్వెక్కడ వాడివి అంటే నీ ఆలోచనలు ఎక్కడ ఉండాలా? నీ పని ఎక్కడ చేయాలా? నీకు బంధం దేనితో ఉంది? దేనితో లేదంటే మనకి బంధం ఈ భూమితో లేదు. చూడండి రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాను. ఈ శరీరం కోసం చికెన్ వండుకుంటున్నావు, ఈ శరీరం కోసం మటన్ వండుకుంటున్నావు కదా. అసలు నీకు జీవితాన్ని ఇచ్చింది నీ శరీరాన్ని పెంచి పోషించడానికి కాదు బాబు అని ఎవరు చెప్తున్నారు? మరి దేన్ని పెంచి పోషించడానికి అంటే నీ ఆత్మను
కానీ మన ప్రయాస అంతా కూడా ఎక్కడ ఉండిపోయిందంటే అక్కడే ఉండిపోయింది. కాబట్టి ప్రియులారా, దయచేసి మరలా నేను చెప్పేది, అది కాదండి నా కొడుకు దగ్గరికి వెళ్ళా, లేదా నా కూతురు దగ్గరికి వెళ్ళా, నా మనవడి దగ్గరికి వెళ్ళా, అందుకే ఆలస్యమైంది అంటారు. అది కాదు. నువ్వు నీ కొడుకు కోసం రాలా, నీ కూతురు కోసం రాలా, నీ మనవడి కోసం రాలా. నువ్వు ఎవరికి రుణస్తుడు అంటే దేవునికే రుణస్తుడు. నువ్వెవరు అంటే పరసంబంధివి. కాబట్టి నీ ఆలోచనలు నువ్వు మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదే 8వ అధ్యాయం 5వ వచనం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక అదే 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులారా శరీర విషయంలో శరీరానుసారులు శరీరం మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనసు మరణము. అంటే ఆత్మానుసారమైన మనసు అంటే ఏమిటి? దేవుడి వాక్యము వినడము, దాని ప్రకారంగా జీవించాలని ప్రయత్నించడము, దానికోసము ప్రయాసపడము, తండ్రిలాగా ప్రేమను చూపడము, క్రీస్తులాగా శ్రమను చూపడము, పరిశుద్ధాత్మలాగా తోడును ఇవ్వడం. ఒకవేళ ఈ లక్షణాలు నీలో లేకపోతే నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివి కావు. నువ్వు ఎవరు అంటే శరీరానుసారం. అదేంటండి నేను అప్పుడప్పుడు ఆదివారం వస్తున్నా కండి, లేటుగా వచ్చిన పాటలే వస్తున్నా, తప్పు అంటే అవును. నువ్వు నీ దృష్టి అంతా దేని మీద పెట్టావంటే శరీరం మీదే పెట్టావు. ఒకవేళ నువ్వు ఆత్మ మీద దృష్టి పెడితే పదే నువ్వు చెప్పించుకో. చూడండి, బుర్రన్న వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి చెప్పించుకుంటారా, 10 సార్లు చెప్పించుకుంటారా? 10 సార్లు చెప్పించుకుంటున్నారంటే వాళ్ళకి ఏం లేనట్టు. ఈరోజు మనము మరి దేని మీద మనసు ఉంచుతున్నాం? ఒకవేళ దీని మీద మనకు మనసు ఉంటే ఖచ్చితంగా శ్రద్ధ అనేది చూపించాలి, ఆసక్తిని కనపరచాల్సిన అవసరం అయితే ఉన్నదేమి దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని ప్రియులారా, యోషియా పేరుకు మాత్రమే ప్రవక్త గాని ఆయనలో దేవుని స్వరూపముతో ఏర్పరచబడ్డ ఒక వ్యక్తిలాగా ఆయన కనబడ్డాడు. మనము కూడా మన జీవితంలో మన పెళ్ళే కానీ, మన పిల్లల పుట్టుకలే కానీ, వాళ్ళ పేర్లే కానీ, వాళ్ళ జీవితాలే కానీ, మన నడవడికే కానీ ఎలా ఉండాలంటే ఆత్మానుసారంగా ఉండాలి. రాజ్యము పాడైపోతే నేనున్నాను, నా కుటుంబం ఉందని ముందుకు వచ్చాడు. ఈరోజు సంఘము పాడైపోతుంటే నేను నా వంతుగా ప్రయాస పడతాననే వాళ్ళు ఉన్నారా? సంఘ కార్యక్రమాలు ఇబ్బంది జరగకుండా చూసుకుంటాను నా ప్రయత్నం అనుకునే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఎండాకాలం వచ్చిన కూలింగ్ నీళ్ళు కావాలని కోరుకుంటున్నాం, కూలింగ్ నీళ్ళు నేను తెచ్చి పెడతాననే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఫ్యాన్లు పాడైపోట్ల ఫ్యాన్లు బాగు చేస్తే అనే బాధ్యత మనకు ఉందా? అంటే ఇవన్నీ చేయాలంటే అవును, మనసు దేవుని మీద ఉంటే ఇవన్నీ పుడతాయి. మనసు దేవుడి మీద లేకపోతే ఇవేమి కూడా మనకి పట్టవు. కానీ మనం మాత్రం ప్రజెంటేషన్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఆదివారం వస్తాం. కానీ నువ్వు ప్రతి ఆదివారం వచ్చినా నీ మనసు దేవుడి మీద ఉంచకపోతే నువ్వు శరీరానుసారమైన వ్యక్తిగా ఉంటే నీ జీవితం ఏమైపోయిందంట? మరణము. కాబట్టి ప్రియులారా, మరొకసారి మీ జీవితాన్ని ఆలోచన చేసుకుని మీరు ఎలా జీవించాలి అంటే చూడండి, చివరిగా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకున్న వాడు యోగ్యుడు. అంటే నిన్నే గాని నన్నే గాని మెచ్చుకోవాల్సింది ఎవరంట? ప్రభువే. ఈరోజు మనం ఒక్కోసారి మనల్ని మనం మెచ్చుకుంటాం. నేను కరెక్ట్ గానే ఉన్నాను, నేను భక్తిగానే ఉన్నాను, నేను ఆత్మానుసారంగానే ఉన్నాను అనుకుంటాం. కానీ నన్ను మెచ్చవలసింది ఎవరు అంటే నువ్వు నేను కాదు, దేవుడే మనలను మెచ్చాలి. కాబట్టి మీ అందరినీ కూడా దేవుడు మెచ్చాలని కోరుకుంటూ, మీ కుటుంబాలందరూ కూడా దేవుని కోసం జీవించాలని, మీరు కూడా యోషియా లాగా మీ జీవితాలను కొనసాగించాలని కోరుకుంటూ ఎంతో ఓపికగా మీ అందరికీ మరొకసారి ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నా.